నేను పక్కా టీడీపీ పోయిన ఇంతకుముందు నేను ఎప్పుడు నిన్న ఎలక్షన్ నుంచి టీడీపీ సతీష్ అన్న ఆత్మీయ సమ్మేళనం పెట్టినప్పుడు ఆల్రెడీగా నేను వేసాను పక్క టీడీపీ ఉండేవాడిని. ఆయన పార్టీ మారేటప్పుడు ఏనా ఎందుకు మారినా అని అడిగినాను. అడిగినప్పుడు ఏంటంటే నీకు తెలియదు రవి, నా బెస్ట్ అన్న నాకు అని చేసినప్పుడు ఏం చేసినాడంటే సర్లే ఆయన అన్న మారినప్పుడు నేనేమైనా రాజకీయాలు వద్దు గమ్మను ఉందాం అనుకున్నాను. ఉన్నాక మళ్ళీ ఏం చేసినాడంటే కొంచెం అన్న నాకు బాగా ఫోన్ చేసి డైరీ మాట్లాడుతుంటలేవు వారానికి 2-3 మాటలు సతీష్ అన్నతో మాట్లాడి ఆయన ఏం చేసినాడు సంగతి అడిగినప్పుడు నా ఇంటి దగ్గరికి వచ్చాడు. మొన్న ప్రచారం చేసిన సతీష్ అన్న నేను లేను, నా భార్య ఉన్నది. నా భార్య కూడా మాట్లాడి కూర్చొని నా భార్య అంటే గౌరవం నా పిల్లలన్నీ అట్లా జరుగుతా పోతా అంటే లాస్ట్కి వచ్చి ఆ అన్న నాకు కూర్చొని నేను వచ్చేంత వరకు చూపెట్టుకొని వెయిటింగ్లో ఉన్నాడు. సరేనే అన్నను కలిసినాను. అది జరిగినప్పుడు నేను వేసిన మన పార్టీ వైసీపీలో అనుకోలేదు. అప్పుడు ఎప్పుడు మా పిల్లలంతా వచ్చి నన్ను అడిగినారు, నువ్వు ఎట్లా ఎందుకు ఖాళీ ఉండవు ఎందుకుండల్లా అంత తిరిగి చేసినవి సతీష్ నీకు పోయి కదా అని పిల్లలు వచ్చి ఆయన కండవ అయినారు. కండవ కదా వచ్చింది, నేను పక్క టీడీపీ అయినా కానీ సతీష్ నా ఆత్మీయ అన్న అందుకు కాబట్టి నేను వేసిన అన్న ఏ దాంట్లో ఉంటే నేను దాంట్లో ఉండాలని దాన్ని డిసైడ్ అయిపోయి అప్పుడు వచ్చినాడు మాట్లాడినా. మళ్ళీ అవినాష్ అన్న వచ్చాడు. వచ్చిన తర్వాత అతను కూడా అన్న వచ్చినప్పుడు కూడా చెప్పాను మా పిల్లల వాళ్ళు వచ్చి అన్న కండవ వేయండి అని అంటే కండవ కదా కావాల్సింది గుండె దగ్గర ఉండాలా అని నేను పక్క వైసీపీకి అభిమానం అవుతానని అన్న దగ్గర కలుసుకొని సెల్ఫీ దిగిన అవినాశంతో. అప్పుడు మా పిల్లలు ఏం చేసినారు, కండవ వేయాలి అన్నారు, వేశారు. కండవ వేసి నేను ప్రచారం ఏం చేయలేదు. వితిన్ నా ఇంట్లోంచి గడ్డకు వచ్చినాం అందరం. వస్తానే మా శుక్రవారం వచ్చినాడు, కలిసినాము బయటకు అన్నను వెహికల్ ఎక్కించానే నా ఇంటికి నేను వెళ్ళిపోయినాను. మళ్ళీ ఆదివారం పొద్దున్నే 10 గంటలకల్లా ఎస్పీ నన్ను నీ మీద కేసు ఉంది నువ్వు రా అన్నాడు. నేను ఆదివారం నుంచి ఎలక్షన్లు అయిపోయి మళ్ళీ రీపోలింగ్ అయిపోయిన వరకు నేను ఊర్లోకి అడుగు పెట్టలేదు. టీడీపీ అయినా సరే మేము కేసు పెట్టారు, అందుకే టీడీపీ నుంచి వైసీపీలో జంప్ అయినా కదా, దీనివల్ల ఏం పరిణామం అని అప్పుడు టీడీపీలో నాకు అభివృద్ధి ఏం కనిపించలేదు. సంవత్సరం అవుతుంది ఎవరిని పట్టించుకుంటారు. ఎవరు బీటెక్ రవి ఓ టైపు ఉన్నాడు, ఆయన మనుషులు కావాలంటాడు, రాంగోపాల్ నాది కావాలంటాడు, ఏమైనా పార్టీ నాది కావాలంటాడు. ఎవరు ప్రజలు మధ్యరాకు ఉండేవాళ్ళు ఏమవుతున్నాం మేము సామాన్యులకి. ఇప్పుడు ఎంత ఎట్లుందంటే ఫస్ట్ నుంచి ఉండడానికి విలువ లేదు టీడీపీలో. ఇప్పుడు అంతా ఎట్లుందంటే కొత్తగా వచ్చారు చూడు ప్రజెంట్ వాళ్ళ దగ్గర. ఇప్పుడు దీంట్లో సంపాదించుకొని పోయిన వాళ్ళు వైసీపీలో సంపాదించుకొని పోయిన వాళ్ళు మా ఊర్లో వైసీపీ నుంచి సంపాదించుకుపోయిన వాళ్ళు 20 ఏళ్ళ కిందట ఎంత ఆస్తి ఉంది, అప్పుడెంత ఆస్తుంది ఇప్పుడెంత ఆస్తుంది కోట్ల పడిగెత్తినారు వాళ్ళు. 20 ఏళ్ళ కిందట నాకు ఉండేది 5 ఎకరాల పొలం. 5 ఎకరాల పొలం. ఆ 5 ఎకరాల పొలం కూడా వాళ్ళకి ఎంత ఉండేది ఆస్తి, 5 ఎకరాలు తక్కువ ఉండేది. ఈ పొద్దు 40-50 ఎకరాలు ఎవరి దగ్గర సంపాదించినారు ఇది ఆస్తి, వైఎస్లోనే సంపాదించుకున్నారు వీళ్ళంతా. సంపాదించుకొని ఈ పొద్దు ఆ పార్టీలకు టీలిపోయినాయంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఇక్కడ సంపాదించుకున్నారు డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఇష్టం. ఎందుకంటే వాటోళ్ళు కావాలా, మా దగ్గర డబ్బులు లేవు కదా. నేను మొన్న కూడా అవినాష్ సార్తో కూడా నేను అన్నాను ఈ సంగతి, నాకు ఏం లేదు, నాకు అభిమానం అనేది అంటే రాత్రి పూర్తిగా జగన్ అంటే అభిమానము ఫిక్స్ అయిపోయినాను నేను సతీష్ అన్న ద్వారా. మీరంతా నాకు అన్నీ అంతే, నాకు పదవులు వద్దు ఏం వద్దు, లక్షణంగా హ్యాపీగా. ఇంతవరకు ఫస్ట్ రాజశేఖర్తో ఉన్నాము, మళ్ళీ టీడీపీకి టీడీపీ నుంచి దీంట్లోకి వచ్చినాము. వద్దు ఎన్ని చూసినా కానీ ఏం లాభం లేదు.